నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీకు అందరికీ గుర్తుందా 2021లోకి ఎన్ని ఆశలతో అడుగుపెట్టామో? 2020లో కరోనా అనే మహమ్మారి మన మీద విరుచుకుపడింది. అప్పటి వరకు మనం చూడని కష్టం అది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు, నిరాశ్రయులయ్యారు. ఇంత కష్టంలోనే మనం 2021లో అడుగుపెట్టాం. కష్టాలన్నీ పోతాయి, మళ్ళీ మామూలు జీవితాన్ని గడపొచ్చు అనే ఆశతో అందరూ నూతన సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాం. కానీ 2021 ఇప్పుడు ప్రపంచాన్ని వణికించేస్తోంది. పోయిందిలే అనుకున్న కరోనాని కొత్త వేరియంట్స్గా వెనక్కి తీసుకొచ్చింది. ఏ దేశంలో చూసినా సమస్యలే. ముందుగా ఈ ఏడాది కరోనా కొత్త వేరియంట్స్ కారణంగా అమెరికా, యూకేలో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆస్ట్రేలియా పరిస్థితి అయితే దారుణం. నిన్న మొన్నటి వరకు అక్కడ భారీగా వర్షాలు, వరదలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు ఎలుకల దండు అక్కడి ప్రజలకి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ యుద్ధం కారణంగా కొన్ని పదుల దేశాల్లో ప్రజలు భయంగానే కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇక ఈ ఏడాది ఇండియా ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు సెకండ్ వేవ్ కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు తుఫాన్లు దేశాన్ని వణికిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో ఉన్న ఇన్ని సమస్యలకి తోడు ఇప్పుడు కొత్తగా భూకంపం కూడా ముంచుకొచ్చింది. భూకంపంతో నేపాల్ వణికిపోయింది. భారీ భూ ప్రకంపనలు రావడం వలన ప్రజలు బయటికి పరుగులు తీశారు. కాఠ్మండుకు సమీపంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదైంది. నేపాల్లో గత 6 నెలల కాలంలో ఇలాంటి భూ ప్రకంపనలు రావడం ఇది రెండోసారి. బుధవారం ఉదయం 5:42 సమయంలో భూమి కంపించింది. కాఠ్మండు నగరానికి 113 కిలోమీటర్ల దూరంలోని లామ్జక్ జిల్లా బుల్బులి కేంద్రంగా భూకంపం వచ్చిందని అక్కడి జాతీయ భూకంపాల పరిశోధన సంస్థ తెలిపింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదైందని జాతీయ భూకంపాల పరిశోధన సంస్థ అధికారులు వెల్లడించారు. సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. బుధవారం ఉదయం అప్పుడప్పుడే నిద్రలేస్తున్న నేపాలీలు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. పెద్ద శబ్దం రావడంతో పాటు నేల మొత్తం కదిలినట్టుగా అనిపించిందని అంటున్నారు. ఈ భూకంపం వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాస్త ఆస్తి నష్టం మాత్రం సంభవించింది. ఇక నేపాల్ దేశంలో ఇలాంటి భూకంపాలు సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ గతంలో సంభవించిన భూకంపం వలన భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.